రవి గారు, గాలి మార్పు అనే ఒక మాట ఉంది. అంటే గాలి మారేటప్పుడు కొద్దిగా మారినా కానీ మార్పు కనపడుతుంది అని. మొన్న న్యూయార్క్లో మేయర్ గెలవడం, ఇంకొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. జేఎన్యూ విషయం కానీ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ లెఫ్ట్ వైపుకి ఏమైనా గాలి వీస్తూ ఉందా? ఖచ్చితంగా వామపక్షాలకు ఉత్సాహం కలిగించే పరిణామాలు ఈ 2-3 రోజుల్లో చాలా జరిగాయి. హ్యాట్రిక్ అని చెప్పొచ్చు మనం. అందులో అతి ముఖ్యమైనది వామపక్షాలు మీరు నేను చెప్పడం కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. న్యూయార్క్ మేయర్గా జోహ్రానీ మమ్దానీ అసాధారణమైన ఆధిక్యతతో ఎన్నికయ్యాడు. ఆయన మీద పోటీ చేసినటువంటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కానీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రెబెల్ అభ్యర్థి ఇద్దరు కూడా ఓడిపోయారు. ట్రంప్ అయితే కనుక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు, రెబెల్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు. అసలు అభ్యర్థి పనికిరాడు అంటే అంతగా ఎలా అయినా ఈయన ఓడించాలి. ఎందుకు అంటే ఈ జోహ్రానీ మమ్దానీ అనే ఆయన భారతీయ మూలాలు, దక్షిణాసియా మూలాలు కలిగినటువంటి ఉగాండాలో పుట్టిన వ్యక్తి. ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్ గతంలో మాన్సూన్ వెడ్డింగ్, సలాం బాంబే లాంటి సినిమాలు తీసి కాస్త కింది ప్రజల జీవితాలు, మహిళలు ఇట్లాంటివన్నీ చెప్పిన వ్యక్తి. చాలా అవార్డు దర్శకురాలు కూడా ఆమె కుమారుడు ముస్లిం, వామపక్ష భావాలు కలిగిన వాడు. డెమోక్రటిక్ పార్టీలో కూడా కాస్త సోషలిస్ట్ భావజాలం ఉన్నవాడు. ఎవరో అన్నారు క్యాపిటలిస్ట్ ఫోర్ట్లో ఈ జెండా ఎగరటము, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా సోషలిస్టుగా, ముస్లింగా, ఏషియా మూలాలు ఉన్నటువంటి మమ్దానీ మేయర్ కావడం అన్నది ట్రంప్కి ఎంత మాత్రం మెంగుడు పడని, చాలా కంపరం ఎత్తిపోతుంది. గంగ వేరులు ఎత్తినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా చివరికి ఏమన్నాడంటే న్యూయార్క్ క్యూబా అయిపోయింది, న్యూయార్క్ వాసులు ఇంకా అందరూ ఫ్లోరిడాకు పారిపోండి, అమెరికాలో ఇంతకాలం నేను ఏమేమి ఆపానో అన్నిటికీ కూడా ఇదైపోయింది, కమ్యూనిజం ఆవరించేసింది అమెరికానని. కాబట్టి ఒకవేళ మనమేమన్నా కాదన్న, ఆయన డెమోక్రాటే, ఆయన ఏమీ కమ్యూనిస్ట్ కాదు, కానీ తప్పకుండా సోషలిస్ట్ భావాలు ఇవన్నీ కూడా చెప్పేటటువంటి ఒక వ్యక్తి. ఇంకా ఒకటి ఉంది ముఖ్యమైనది, ఆయన ప్రమాణ స్వీకారం ఇంకా సమయం ఉంది, కానీ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేశాడు. జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఎప్పుడో చెప్పాడు, ప్రపంచం అంతా నిద్రాణమైన వేళ భారతదేశం స్వాతంత్రోదయంలోకి ప్రవేశిస్తూ ఉంది, మేము భవిష్యత్తుతో ఎప్పుడో ఇవన్నీ సమావేశమయ్యాము, ఇట్లాంటివన్నీ నెహ్రూ చెప్పాడు. గుజరాతీ మూలాలు వీళ్ళవి. అంటే నెహ్రూ అంటేనే ఏమాత్రం పడని బీజేపీ మోదీ రాజ్యం నడుస్తున్నప్పుడు ఈయన అక్కడ గెలవడమే కాకుండా నెహ్రూను, లౌకికవాదాన్ని, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చాడు. అలాగే మోదీ పాలనలో గత మత సామరస్యం దెబ్బతింటము, ముస్లిం మైనార్టీల మీద గుజరాత్ అల్లర్లలో దాడులు, ఇట్లాంటి అంశాలు కూడా ప్రస్తావించాడు. కాబట్టి కేవలం అమెరికా కోణమే కాదు, ట్రంప్కి ఎలాగో మోదీ చాలా జిగ్రీ దోస్తు, ఆ విషయం తెలిసిందే. జిగ్రీ దోస్తు లేదా ఫాలోయర్, ఎప్పుడు ఆయన అనుసరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన గెలవటం అన్నది భారతదేశానికి ఒక ప్రాధాన్యత. రెండవది వామపక్ష కోణంలో చూసినప్పుడు ప్రత్యామ్నాయ శక్తులు, ఇదే కాదు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హష్మి అనే ఆమె కూడా హైదరాబాద్ మూలాలు ఉన్నామె, ఆమె కూడా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇంకొకరు 3 ఎన్నికయ్యారు మొత్తం భారతీయులు. తమాషా ఏమంటే కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు అయితే దీపావళి జరిపారు, అది ఇది మనమంతా కృతజ్ఞత ధన్యవాదాలు లేకపోతే చేసాం కదా. మరి న్యూయార్క్ మేయర్ అయ్యారు కదా, మీరు ఏమంటారని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని, బీజేపీ ప్రతినిధిని అడిగితే అబ్బాయి వాళ్ళ అంతర్గత విషయాల్లో మేము తలదూర్చామని అంటున్నారు. అంటే అక్కడ అదేమో ఇదే, అప్పుడేమో నమస్తే ట్రంప్ అని ఇక్కడికి పిలిచాము, హౌడీ మోడీ అని వాళ్ళు పిలిచారు, అప్పుడంతా అంతర్గత విషయాలు కాదా. కాబట్టి మెంగుడు పడని ఒక పరిణామం. ప్రపంచంలో కూడా వామపక్ష శక్తులకి ఇది కొంచెం ఉత్సాహం ఇచ్చిన మాట నిజం. పైగా మనమేమి ఇవ్వకపోయినా ట్రంప్కి అంత భయం కలిగించిందంటే తప్పకుండా వీళ్ళకి సంతోషం కలిగిస్తుంది కదా. రెండోది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వామపక్ష భావాలకు, అభ్యుదయ భావాలకు ఒక కోట లాంటిది. ఎంతోమంది ప్రగతిశీల మేధావులు వచ్చారు. అందుకనే మోదీ ప్రభుత్వం వచ్చాక దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, కక్ష కట్టి, కేసులు పెట్టి పెద్ద దాన్ని ఒక పోలీస్ దుర్గంలాగా మార్చేశారు. స్మృతి ఇరానీ విద్యామంత్రిగా ఉన్నప్పుడైతే రాజ్యసభలో దీని మీద రణరంగమే జరిగింది. అనేక మందిని అరెస్ట్ చేశారు, ఎన్నికలు ఆలస్యం చేశారు.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళను వైస్ ఛాన్సలర్లుగా నియమించారు. హాస్టల్స్లో ఫ్రీగా చదువుకునే అది వాతావరణం చాలా లిబరల్ అట్మాస్ఫియర్. అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎప్పుడు ఇటువంటి చోట వరుసగా వామపక్షాల యొక్క వేదిక, వామపక్షాలు ఇతర సామాజిక సంస్థలు వీటితో కూడిన వేదిక అఖండ విజయం సాధించింది. కీలకమైన పదవులన్నీ వీళ్ళకి వచ్చాయి. ఒక ఏఎస్ఎఫ్ మటుకు ఈ కూటమిలో కలవలేదు, అయినా వీళ్ళు చాలా విజయం సాధించారు. 1-2 వాళ్లకు వచ్చాయి ఏబీవీపీ కూటమికి. ఇది చాలా పెద్ద విజయం. విద్యార్థి సంఘాలే అయినప్పటికీ జేఎన్యూ లెవెల్ స్థాయి ఎక్కువ కాబట్టి వామపక్షాలకు సంబంధించి. మూడోది నేపాల్లో గతంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు వచ్చాయి, పడిపోయాయి. మొన్న కూడా జెడ్ వాళ్ళు ఏదో తిరుగుబాటు చేశారు అని ఆ పేరుతో ప్రధానమంత్రితో రాజీనామా చేయించి పార్లమెంట్ను కూడా రద్దు చేశారు. మార్చిలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి ఒక్క తాటి మీదకి వచ్చాయి, ఒక్క పార్టీగా మనం ఏర్పడాలి అని. దాంతోపాటు మావోయిస్టు పార్టీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అని ఒకటి ఉంటుంది, దాని నాయకుడే ప్రచండ, గతంలో ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆ పార్టీ కూడా కలిసిపోయి మావోయిస్టు అన్న పదం తీసి పక్కన పెట్టాలి అని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇవన్నీ చాలా ప్రాధాన్యత కలిగిన రాజకీయ అంశాలు వామపక్షాలకు సంబంధించి. మీకు తెలుసు కదా, కొంతకాలం కిందట శ్రీలంకలో చాలా సింహలీలకు వీళ్ళకి జరిగాక అక్కడ వామపక్ష అనురా బండారనాయకే ఆయన అధ్యక్షుడయ్యాడు. ఎవరు ఊహించని విజయాలు ఇవి. తప్పకుండా గాలి అదేదో ఇంకా అయిపోయింది ఇవి రావు అని చెప్తున్న సమయంలో తప్పకుండా ఈ శక్తులన్నీ రావటము, మళ్ళీ పుంజుకోవటము, అనేక చర్చలు తిరిగి రావటం చాలా సంతోషకరమైనది. వీటితో పాటు చెప్పుకోదగింది ఈ తరహాకు చెందింది కాకపోయినా కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవాలి. అబ్సల్యూట్ పావర్టీ అంటారు, అంటే మరీ దుర్భర దారిద్ర్యం లేకుండా చేసింది ఆ ప్రభుత్వము. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఈపీఈపీ ఇది 100% జయప్రదమైందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలు విజయన్ ప్రభుత్వానికి ఏమన్నా అభినందనలు తెలియజేసి దాన్ని ఆ మేరకు ఒప్పుకున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒక విజయోత్సవం జరిపి విజయన్ మొన్న మమ్మూటి కూడా పాల్గొన్నారు, ఆ కేరళ సీనియర్ నటుడు కదా, ఆయనకు కూడా ఆ వివరాలన్నీ కూడా అందజేశారు. దేశంలో గతంలో కేరళ 100% అక్షరాస్యత సాధించిందని, అలాగే మహిళల అభివృద్ధి, కరోనా మీద పోరాటం, వీటన్నిటిలో వాళ్ళు మానవ అభివృద్ధి సూచికల్లో చాలా ముందు బాగానే ఉన్నారు. ఈ విజయం కేరళకు ఇంకొక కొత్త కీర్తి పతాకంలాగా తయారైంది. ఇలా ఈ అంశాలన్నీ కనుక మనం చెప్పుకుంటూ పోతే న్యూయార్క్ నుంచి నేపాల్ జేఎన్యూ వరకు కూడా వరుస విజయాలు, సానుకూల వార్తలు. కొంతమంది అంటారు అక్కడెక్కడో గెలిచినంత మాత్రాన్ని ఇది అవుతుంది, ఎక్కడెక్కడో జరిగితే ఎక్కడ నెగిటివ్ జరిగినా కానీ చెప్పారు కదా మీరు. మరి అనుకూలంగా అన్ని చోట్ల ఇక్కడ ఒక విషయం ఉంది, మిగతా పార్టీలకు లేనిది కమ్యూనిస్టులకు వామపక్షాలకు మాత్రమే ఉండేది. ఏ దేశంలో అయినా కానీ వామపక్ష భావజాలము, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒకటే ఉంటుంది. అక్కడి పరిస్థితులకు వాళ్ళు అన్వయించుకుంటారు తప్ప మార్క్సిజము లెనినిజం అనేది ఒకటిగానే ఉంటుంది. అది నేపాల్లో అయినా, అది కేరళలో అయినా, అది ఇంకో చోట అయినా. కాబట్టి సరే, న్యూయార్క్ మేయర్ నేపథ్యం కొంచెం వేరైనప్పటికీ ట్రంప్ దాన్ని కూడా క్యూబా అయిపోయింది అంటున్నాడు. ఇంకా అమెరికా అధ్యక్షుడు న్యూయార్క్ క్యూబా అయిపోయిందని చెప్తే వామపక్షవాదులు సంతోషించరా ఇంకా? కాబట్టి చాలా కీలక పరిణామాలు ఇవి. నేపాల్ కూడా ఈ ఏకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి ఆధిక్యతతో విజయం సాధిస్తే అది ప్రపంచంలో కమ్యూనిస్టులు, ప్రగతిశీల శక్తులు ఏకీకరణకు కొత్త మార్గం చూపిస్తుంది. మన దేశంలో కూడా తరచూ అంటుంటారు కదా, వామపక్షాలు కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తున్నా మీరు కలవండి అంటారు. దానికి అనేక రాజకీయ కారణాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఉత్సాహం కలుగుతుంది వీటన్నిటి వల్ల. రైట్. అదే